హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 3C నుంచి రోమన్ నెంబర్ 2లో 11, 12, 13, 14 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, 11th ప్రాబ్లము ఏమంటున్నారు? ప్రూవ్ దట్ cos 9x minus cos 5x upon sin 17x minus sin 3x is equal to minus sin 2x by cos 10x అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఏముంది? cos 9x minus cos 5x upon sin 17x మైనస్ సైన్ 3x. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఏముందమ్మా? కాస్ 9x మైనస్ కాస్ 5x ఉంది. అయితే ఇది ఏ విధంగా ఉంది? కాస్ ఏ మైనస్ కాస్ బి ఫార్ములాలో ఉంది కదా. ఏ ప్లేస్లో 9x ఉంది, బి ప్లేస్లో 5x ఉంది. అయితే మనకి కాస్ ఏ మైనస్ కాస్ బి ఫార్ములా ఏం తెలుసు? -2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు కదా. అయితే ఏ ప్లేస్లో ఏంటి? 9x, బి ప్లేస్లో 5x తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో చూడండి ఏ విధంగా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 9x మైనస్ కాస్ 5x అంటే -2 సైన్ ఏ ప్లస్ బి బై 2. ఏ అంటే ఇక్కడ ఏంటి? 9x ప్లస్ బి అంటే 5x బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే ఏంటి? 9x, బి అంటే 5x. ఏమవుతుంది? 9x మైనస్ 5x బై 2 అవుతుంది. ఓకే, అపాన్ ఇప్పుడు డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. డినామినేటర్లో ఏముందమ్మా మనకి? సైన్ 17x మైనస్ సైన్ 3x ఉంది. అయితే ఇది ఏ విధంగా ఉంది? సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములాలో ఉంది కదా. ఏ ప్లేస్లో 17x ఉంది, బి ప్లేస్లో 3x ఉంది. ఓకేనా? అయితే సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా ఏం తెలుసు మనకి? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి డినామినేటర్లో. ఏమవుతుంది? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2. ఇక్కడ ఏ అంటే ఏంటి? 17x, బి అండ్ బి అంటే 3x కదా. సో ఏమవుతుంది? 17x ప్లస్ 3x బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. అంటే ఏ అంటే ఏంటి? 17x మైనస్ బి అంటే 3x బై 2. ఓకేనా? అర్థమవుతుంది కదమ్మా ఫార్ములా ఏ విధంగా అప్లై చేసామో. నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్లో 2 ఉంది కదా, క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మిగిలింది మైనస్ సైన్ 9x ప్లస్ 5x అంటే ఏంటి? 14x. 14x బై 2 అంటే 7x అవుతుంది. ఓకేనా? ఇంటూ సైన్ 9x మైనస్ 5x అంటే ఏమొస్తుంది? 4x. 4x బై 2 అంటే ఏమొస్తుంది? 2 2s పోతే 2x వస్తుంది. సైన్ 2x అపాన్ నెక్స్ట్ డినామినేటర్ సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? కాస్ 17x ప్లస్ 3x ఏమవుతుంది? 20x బై 2. సో 2తో 20 10s. సో కాస్ 10x ఇంటూ సైన్ ఏముంది ఇక్కడ? 17x మైనస్ 3x అంటే 14x బై 2. 2 7s 14 కాబట్టి ఏమొస్తుంది? 7x వస్తుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు మీరు న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేశారనుకోండి. సైన్ 7x అనే టర్మ్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఇంకేముంటుంది? మైనస్ సైన్ 2x బై కాస్ 10x ఉంటుంది. సో ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా. ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. సో ఇక్కడ మీకు ఏం తెలియాలమ్మా? ఫార్ములాస్ కాస్ ఏ మైనస్ కాస్ బి ఫార్ములా తెలియాలి. అదేవిధంగా సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా తెలియాలి. ఓకేనా? సో ప్రాబ్లం చేసిన ప్రతిసారి కూడా ఫార్ములాస్ నోట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 12th ప్రాబ్లం చూడండి అమ్మా. ప్రూవ్ దట్ sin 5x plus sin 3x by cos 5x plus cos 3x is equal to tan 4x అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ
ఎల్హెచ్ఎస్లో ఏముంది? సైన్ 5x ప్లస్ సైన్ 3x బై కాస్ 5x ప్లస్ కాస్ 3x ఉంది. ఆర్హెచ్ఎస్లో ఏముంది? tan 4x అని ఉంది. tan అంటే మనకి ఏం తెలుసమ్మా? సైన్ బై కాస్ అని తెలుసు కదా. అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఎల్హెచ్ఎస్లో ఈ వాల్యూ ఇచ్చారో ఈ వాల్యూని సైన్ బై కాస్లోకి తీసుకొస్తే సరిపోతుంది. అయితే ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు? ఎల్హెచ్ఎస్ రాయండి ఒకసారి. ఏమవుతుంది? సైన్ 5x ప్లస్ సైన్ 3x బై కాస్ 5x ప్లస్ కాస్ 3x. ఓకే, అయితే ఇక్కడ న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. న్యూమరేటర్లో ఏముంది మనకి? సైన్ 5x ప్లస్ సైన్ 3x అని ఉంది. అయితే ఇది ఏ విధంగా ఉంది? సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫామ్లో ఉంది. ఓకేనా? సో ఏ విధంగా ఉందమ్మా? సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫామ్లో ఉంది. ఏ ప్లేస్లో 5x ఉంది, బి ప్లేస్లో 3x ఉంది. మనకి సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే ఫార్ములా ఏం తెలుసు? 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు కదా. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో అప్లై చేద్దాం. సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫార్ములా ఏముంది? 2 సైన్ ఏ ప్లస్ బి బై 2. ఏ అంటే ఏంటి ఇక్కడ? 5x ప్లస్ బి అంటే 3x. 5x ప్లస్ 3x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే 5x మైనస్ బి అంటే 3x బై 2 అపాన్. ఇప్పుడు డినామినేటర్ చూడండి. డినామినేటర్లో ఏముంది మనకి? కాస్ 5x ప్లస్ కాస్ 3x అని ఉంది. సో ఇది ఏ విధంగా ఉంది? కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములాలో ఉంది. ఏ ప్లేస్లో 5x ఉంది, బి ప్లేస్లో 3x ఉంది. కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే ఫార్ములా ఏం తెలుసు? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 ఫార్ములాలో ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములా డినామినేటర్లో అప్లై చేయండి. ఏమవుతుంది? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2. ఏ అంటే 5x, బి అంటే 3x. ఏమవుతుంది? 5x ప్లస్ 3x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే 5x మైనస్ బి అంటే 3x బై 2. ఓకేనా? అర్థమైందా ఫార్ములా ఏ విధంగా అప్లై చేసామో? సో ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది, డినామినేటర్లో 2 ఉంది, క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? న్యూమరేటర్ ఫస్ట్ సింప్లిఫై చేయండి. సైన్ 5x ప్లస్ 3x 8x. 5x ప్లస్ 3x ఏంటి? 8x బై 2 ఉంది, అంటే 2 4s 4x వస్తుంది. సైన్ 4x ఇంటూ కాస్ 5x మైనస్ 3x అంటే ఏంటి? 2x బై 2 చేస్తే 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయితే x వస్తుంది. కాస్ x అపాన్ కాస్ 5x ప్లస్ 3x అంటే 8x. 8x బై 2 అంటే ఏమొస్తుంది? 4x. కాస్ 4x ఇంటూ కాస్ 5x మైనస్ 3x అంటే 2x బై 2. సో క్యాన్సిల్ అయితే x వస్తుంది. కాస్ x. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో కాస్ x అనేది ఉంది, క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ ఏమున్నాయి? సైన్ 4x బై కాస్ 4x. సో సైన్ బై కాస్లో వచ్చింది కదా. సైన్ బై కాస్ అంటే ఏం రాయొచ్చు? tan 4x. ఆర్హెచ్ఎస్ వచ్చిందా? సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా, అర్థమవుతుందా? సో ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాలమ్మా. ప్రాబ్లం చేసిన ప్రతిసారి కూడా ఫార్ములాస్ నోట్ చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 13th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ప్రూవ్ దాట్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై అపాన్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ముందు ప్రాబ్లమ్స్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తాననేది. ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేద్దాం, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. ఓకే, సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి అమ్మా. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు? ఎల్హెచ్ఎస్లో ఏముంది? సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై అపాన్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై అని ఉంది. సో మీరు ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ని అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఏముందమ్మా? న్యూమరేటర్లో సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఉంది. అయితే ఏ విధంగా ఉందమ్మా? ఇది సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములాలో ఉంది. సో మనకి సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా ఏం తెలుసు? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు. అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో వై ఉంది.
సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఈ ఫార్ములా అనేది అప్లై చేయండి న్యూమరేటర్కి. ఏమవుతుంది? 2 cos a ప్లస్ బి బై 2. ఏ అంటే ఎక్స్ ప్లస్ బి అంటే వై, ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే ఎక్స్ మైనస్ బి అంటే వై బై 2, ఎక్స్ మైనస్ వై బై 2. ఇప్పుడు డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. డినామినేటర్లో మనకి ఏముంది? ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై అని ఉంది. అంటే ఇది ఏ విధంగా ఉందమ్మా? కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములాలో ఉంది. ఓకేనా? అర్థమవుతుందా? మీరు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, మనకి ఏ ఫార్ములా అనేది అప్లికేబుల్ అవుతుంది అనేది. ఓకేనా? సో ఇక్కడ కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములాలో ఉంది. కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే ఏం తెలుసు? 2 cos a ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు. అయితే ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో వై ఉంది కదా. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? 2 cos a ప్లస్ బి బై 2. ఏ అంటే ఎక్స్, బి అంటే వై. సో ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ ఏమైంది? కాస్ ఏ మైనస్ బి బై 2 అంటే ఎక్స్ మైనస్ వై బై 2 అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్లో 2 ఉంది, క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2, కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 ఉంది అపాన్ కాస్ ఎక్స్ మైనస్ వై బై 2. సో అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే ఏం తెలుసు? టాన్ ఎక్స్ మైనస్ వై బై 2 అని తెలుసు. మనం ఆర్హెచ్ఎస్ వచ్చిందా? సో ఆర్హెచ్ఎస్ అనేది వచ్చింది. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి ఏం చెప్పొచ్చు? హ్యాన్స్ ప్రూవ్డ్. అర్థమవుతున్నాయమ్మా? ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నిట్లో కూడా మీరు ఇప్పటి వరకు చేసిన 3 ప్రాబ్లమ్స్లో యూజ్ చేసిన ఫార్ములాస్ ఏ విధంగా ఉన్నాయి? సైన్ ఏ ప్లస్ సైన్ బి, సైన్ ఏ మైనస్ సైన్ బి. ఓకేనా? అండ్ అదేవిధంగా కాస్ ఏ ప్లస్ కాస్ బి, కాస్ ఏ మైనస్ కాస్ బి. ఈ ఫార్ములాస్నే కదా యూజ్ చేసాం ఇప్పటి వరకు. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ అమ్మా. మీకు ప్రాబ్లం చేసిన వెంటనే ఏ ఫార్ములా యూజ్ చేయాలి అనేది గుర్తు రావాలి. ఓకేనా? సో ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం చేసిన ప్రతిసారి కూడా నోట్ చేస్తూ ఉండండి. ఓకే, అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 14th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ప్రూవ్ దాట్ sin x plus sin 3x upon cos x plus cos 3x is equal to tan 2x అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏముందమ్మా? tan 2x అని ఉంది. అంటే ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్ని సైన్ బై కాస్లోకి తీసుకొస్తే సరిపోతుంది కదా. అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది మనకి? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఏముంది? సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 3x అపాన్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ 3x అని ఉంది. ఇప్పుడు మీరు ఎల్హెచ్ఎస్ని అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఏముందండి? సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 3x ఉంది. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది? ఏ ఫామ్లో ఉందండి? సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫార్ములాలో ఉంది. ఓకేనా? మనకి సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే ఏం తెలుసమ్మా? 2 sin a plus b by 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు కదా. అయితే ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 3x ఉంది. సో ఈ ఫార్ములా అప్లై చేయండి న్యూమరేటర్లో. ఏమవుతుంది? 2 sin a ప్లస్ బి. ఏ అంటే ఏంటి? ఎక్స్, బి అంటే 3x. సో ఎక్స్ ప్లస్ 3x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే ఏంటమ్మా? ఎక్స్, మైనస్ బి అంటే 3x బై 2. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. డినామినేటర్లో ఏముందమ్మా? కాస్ ఎక్స్ ప్లస్ కాస్ 3x అని ఉంది. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములాలో ఉందా? సో కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే ఏం తెలుసు? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు కదా. సో డినామినేటర్లో ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2. ఏ అంటే ఏంటి? ఎక్స్, బి అంటే 3x. ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 3x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే ఎక్స్ మైనస్ 3x బై 2. ఓకేనా? అర్థమైందా? దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సింప్లిఫై చేయండి.
ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది, డినామినేటర్లో 2 ఉంది, క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ x మైనస్ 3x/2 అండ్ డినామినేటర్లో కూడా అదే టర్మ్ కదా, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందమ్మా చూడండి, సైన్ x ప్లస్ 3x అంటే ఏంటి 4x/2 ఏమవుతుంది 2 2s 4 కదా, అంటే ఏమొస్తుంది సైన్ 2x వస్తుంది బై డినామినేటర్లో ఏముంది కాస్ x ప్లస్ 3x అంటే 4x/2 ఏమవుతుంది 2 2s 4 అంటే 2x అవుతుంది, కాస్ 2x సైన్ 2x బై కాస్ 2x, సైన్ బై కాస్ అంటే ఏంటి tan కదా, సో tan 2x అని రాయొచ్చు. RHS వచ్చింది కదమ్మా, సో LHS కన్సిడర్ చేస్తే RHS వచ్చింది, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా చేస్తున్నామో? ఓకే, ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సైజ్ 3Cలో రోమన్ నెంబర్ 2లో 11, 12, 13, 14 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.